Hi friends, welcome to my channel. సో ఇప్పుడు దాకా నేను డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా ఈరోజు ముగిసినాను. ఐ థింక్ 2 వీడియోస్ బ్యాక్ మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే మనం ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని నోట్బుక్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, లైక్ టేబుల్ నేమ్, ఫైల్ పాత్, లేకపోతే టాప్ కీవర్డ్ అండ్ టార్గెట్ టేబుల్ నేమ్, ఇలా ఒక 4 పారామీటర్స్ అనేది డిఫైన్ చేసి వాటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది నేనైతే చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో జనరల్గా రియల్ టైంలో ఎవరు కూడా హార్డ్ కోడ్ చేయరు. ఓకే, మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పేదేం కాదనమాట. సో ఈ నోట్బుక్ అనమాట. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టుగా చేశానని చెప్పి చూడండి ఒక వీడియో. ఈ నోట్బుక్ బట్ రియాలిటీలో ఎవరు కూడా సో డై హార్డ్ కోడ్ చేయడం. ఓకే, పాత్ అనేది. సో అలాంటప్పుడు మరి డైనమిక్గా ఎలా సింక్ చేయాలంటే మనం డేటా పైప్లైన్స్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక నోట్బుక్ నుంచి వేరే నోట్బుక్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరియబుల్ లైబ్రరీలో డిఫైన్ చేసుకుని దాన్ని డేటా పైప్లైన్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇతర డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయని నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట. ఈరోజు ఇక్కడ నేను ఎంటీ ఉన్నాయి కదా. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైతే నోట్బుక్ ఉందో మీరు కావాలంటే చూసుకోవచ్చు. నోట్బుక్ PySpark పారామీటర్ నోట్బుక్ ఇదే కదా. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 పారామీటర్స్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే టేబుల్ నేమ్, టాప్ డేటా, సిఎస్పి, పాత్ డేటా, టేబుల్ నేమ్, టార్గెట్ టేబుల్, ఇలా మనకి సో అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ నోట్బుక్ని సో నేను డేటా పైప్లైన్స్ ద్వారా రన్ చేస్తాను, బట్ పారామీటర్స్ ఎక్కడి నుంచి సప్లై చేస్తాను? ఇక్కడి నుంచి, అంటే డేటా పైప్లైన్స్ నుంచి నోట్బుక్కి పారామీటర్స్ సప్లై చేస్తున్నాను. ఓకే, విల్ సీ దట్. మీన్ నేను లేకౌస్ కూడా ఓపెన్ చేస్తాను. లేకౌస్ లేకౌస్ సేల్స్ లేకౌస్. ఓకే, సో టార్గెట్ టేబుల్ మారుస్తున్నాను అన్నమాట. సో ఒకటే టెస్ట్ డేటా. ఓకే, అంటే టార్గెట్ టేబుల్ అనేది లేదనమాట ఇప్పుడు దాకా. మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూసుకుంటే సో డిపార్ట్మెంట్, ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు, డిపార్ట్మెంట్ ఇన్ఫో టెస్ట్ డేటా అనే టేబుల్ అయితే లేదనమాట. డిపార్ట్మెంట్ టెస్ట్ ఇన్ఫో టేబుల్ డేటా. ఓకే, అలానే మీరు లేకోస్ కూడా ఏముంది? సో సేల్స్ లేకౌట్. సో ఓకే ఓకే, సో సారీ గైస్, డిడబ్ల్యూ లేకోస్ వేరే లేకోస్ చెప్పేస్తాం. ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతుంటాయి కదా. ఓకే, దట్ ఇది లైవ్ అనమాట. ఓకే, అంటే ఎడిటింగ్ ఏం చేయండి, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇట్స్ ఓకే. సో లెట్ ఇట్ ఓపెన్. సో మీరు చూస్తే డిపార్ట్మెంట్ ఇన్ఫో ఉంది, కానీ ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ ఇన్ఫో టెస్ట్ డేటా ఉంది. అంటే సో మెయిన్ డేటా ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ ఉన్న డేటాను రీడ్ చేసి, లైక్ టాప్ కీవర్డ్, ఆ పాత్, మోట్, ఫైల్, ఇలా రకరకాలు చేస్తున్నాం. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో దీని తర్వాత ఒక వేరియబుల్ లైబ్రరీ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ లైబ్రరీని ఏదైతే వాల్యూస్ డిఫైన్ చేస్తాం దాన్ని డేటా పైప్లైన్స్లో ఇంటిగ్రేట్ చేసి దాని నుంచి ఇక్కడికి ఆ, ఈ నోట్బుక్ పారామీటర్స్ అప్లై చేసి దాన్ని నోట్బుక్ చేద్దాం. ఓకే, సో ఇట్స్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే కొంచెం కొత్తగా ఆలోచిస్తే యూ ఫీల్ వెరీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని నా ఉద్దేశం. సో నాకు ఈ థాట్ రాలేదన్నమాట ఇనిషియల్, బట్ వెన్ ఐ స్టార్ట్ థింకింగ్, అంటే మనం ఆలోచిస్తుంటే ఆటోమేటిక్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుంటాయి అన్నమాట. Lot of 33 seconds. Still 43 seconds, still going on that. Minute. సో నేను ఇంతకుముందు టెస్ట్ చేసినప్పుడు ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఐ థింక్ క్లోజ్ టు మినిట్లోనే క్లోజ్ అయింది, సక్సెస్ అయింది. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. లైక్
ఓకే. ఇట్స్ సక్సెస్. ఓకే. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు డిపార్ట్మెంట్ ఇన్ఫో టెస్ట్ డేట్ అనేది టేబుల్ క్రియేట్ అయితే మనకి ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ జరిగినట్టు చూడొచ్చు. డిపార్ట్మెంట్ ఇన్ఫో టెస్ట్ డేట్ అనమాట, ఇంతకు ముందు లేదు. అలానే మీకు డౌట్ రావచ్చు, నిజంగా ఈ మీరు సప్లై చేసిన పారామీటర్స్ ఆ నోట్బుక్ కి వెళ్ళాయి లేదన్నది మనం అది కూడా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు చెక్ వాట్ హ్యావ్ సెండ్ యాజ్ ఎ నోట్బుక్ పారామీటర్స్. సో లోడ్ అవుతుంది. సో ఎన్ని రికార్డ్స్? 2 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఓకే. ఇట్స్ ఓకే. లెట్స్ సీ దట్. Still going on. Let's wait for some time. Okay, loading the application. Item snapshot. Okay, మీరు ఇక్కడ చూడొచ్చు. So initializing, fetching content. Okay. See. ఈ పారామీటర్స్ మనం ఏం డిఫైన్ చేసిన డిపార్ట్మెంట్ ఇన్ఫో టెస్ట్ డేట్ ఇయే కదా మనం సప్లై చేసింది నోట్బుక్ లో చూడొచ్చు. దిస్ సెల్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ద రన్ టైమ్ పారామీటర్స్. ఓకే. సో మీరు ఇక్కడ అన్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా మనం సో డిఫైన్ చేసుకోవచ్చు. కానీ ఇంకా దీనికి అడ్వాన్స్ అంటే ఫర్దర్ లెవెల్ ఇంకేం చేయొచ్చు అంటే లెట్ మీ ఓపెన్. సో సో కాల్ నోట్బుక్ విత్ ఇప్పుడు నేను వేరియబుల్ లైబ్రరీ కూడా ఓపెన్ చేస్తాను. ఫిల్టర్ వేరియబుల్ లైబ్రరీ. ఓకే. సో ఎంప్లాయీ డేటా టెస్ట్. ఓకే. ఎంప్లాయీ డేటా టెస్ట్ ఉందా? సో చూడండి, ఎక్కడ కూడా ఎంప్లాయీ డేటా టెస్ట్ లేదన్నమాట. మీరు చూస్తారు కదా. ఓకే. కాంటే ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. లెట్స్ సీ. ఓకే. ఎంప్లాయీ డేటా టెస్ట్ లేదు. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఇక్కడ ఫస్ట్ చూద్దాం. సో టేబుల్ నేమ్, టాప్ డేటా, సిఎస్వి పాత్ డేటా, టార్గెట్ టేబుల్, ఇలా నేను 4 వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నాను. అఫ్ కోర్స్ మనకి రకరకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, బట్ అది జస్ట్ నేను టైపింగ్ చేశాను. ఓకే. సో ఫస్ట్ మనకి యాక్టివ్ ఏదైతే ఉందో అది మాత్రమే కన్సిడర్ చేద్దాం. మెయిన్ డేటా 2 రికార్డ్స్, ఇది ఫైల్ పాత్, ఇది టార్గెట్ టేబుల్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ వేరియబుల్ లైబ్రరీ క్రియేట్ చేశానో ఇక్కడ మీరు చూసుకుంటే సో సెట్టింగ్స్. ఓకే. వేరియబుల్ లైబ్రరీ చూసారు కదా. సో ఏంటి పేరు వేరియబుల్ లైబ్రరీ? నోట్బుక్ వేరియబుల్. చూడండి ఇక్కడ నోట్బుక్ వేరియబుల్, టేబుల్ నేమ్, టాప్ డేటా, సిఎస్పి పాత్ డేటా, టార్గెట్ టేబుల్. దాని తర్వాత వేరియబుల్ లైబ్రరీ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటిని ఇంటిగ్రేట్ చేశాను. ఇందాక ఏం చేశాను? హార్డ్ కోడ్ చేశాను. బట్ ఇప్పుడు ఎక్కడ వస్తున్న వాల్యూస్? త్రూ వేరియబుల్ లైబ్రరీ ద్వారా వస్తుంది. ఇలా మనం డైనమిక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైనమిక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. ఫస్ట్ రన్ చేద్దాం మై టేబుల్ ఎగ్జాంపుల్. సో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ మనం ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలి. టు బి ఫ్రాంక్, ఫ్యాబ్రిక్ అయితే వెరీ ఈజీ అండి. ఓకే. కొంచెం ఫోకస్గా కొంచెం ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇట్స్ నాట్ దట్ మచ్ హార్డ్ అనమాట. ఎప్పుడైతే మీరు కోర్ కాన్సెప్ట్స్ తెలుస్తుందో ఆటోమేటిక్గా మీరే ఐడియాస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇనిషియల్గా అనుకున్నప్పుడు పారామీటర్స్ ఓకే, నోట్బుక్ డేటా పైప్లైన్, దాని తర్వాత ఇంకొక ఐడియా వచ్చింది. దీన్నే వేరియబుల్ దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఆ ఇంటిగ్రేట్ చేసింది మళ్ళీ నోట్బుక్ సప్లై చేసి ఇలా మనం ఏంటంటే నీడ్ టు అండర్స్టాండ్. మీరు అనుకోవచ్చు ఏంట్రా బాబు ఏం చదువుతున్నాడు ఇది అదంటాడు ఇది అంటాడు అనుకోవచ్చు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సక్సెస్ చూడొచ్చు 54 సెకండ్స్ కన్నా. ఓకే. ఓకే. ఎంప్లాయీ వచ్చేసిందా? ఎంప్లాయీ టెస్ట్ డేటా. ఓకే. అలానే సో ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం.
Snapshot. ఏముంది గైస్, ఎంప్లాయ్ టెస్ట్ డేటా ఉంది. ఇక్కడ ఏముంది? 2 ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ లైబ్రరీకి ముందు 4 ఉంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఇన్ఫో టెస్ట్ డేటా ఉంది. కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే రన్ టైంలో తీసుకుంటుంది. ఇంకా దీన్ని ఎన్హాన్స్ చేయాలంటే నోట్బుక్ అంటే ఒక నోట్బుక్ నుంచి వేరే నోట్బుక్ కూడా పంపించవచ్చు అనమాట. ఓకే, నేనైతే అది చేయలేదు ఇంకా. బట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ట్రై చేస్తాం. సో దట్ మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండర్స్టాండింగ్ అనేది అసలు ఎలా ఏంటి అనేది కూడా మీకు ఒక కంప్లీట్ అర్థం అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్. Yeah.